చూసుకోవాలి. ఈ విధంగా పచ్చళ్ళు అన్నీ తీసేయాలి. ఈ విధంగా అన్ని పచ్చళ్ళు తీసేసేయాలి. అన్నీ అలాగే తీసేసుకుందాం. ఈ విధంగా సన్నగా తరిగించుకోవాలి. చిన్న చిన్నగా పొడువుగా కోయాలి. ఇలా పొడువుగా కోసినాక తిప్పాలి. ఇలా తిప్పి చిన్నగా తరగాలి. ఇక చిన్న చిన్న ముక్కలు తరగాలి. మొత్తం ఇలా కోసేయాలి. చిన్నగా తరగాలి. చూడండి, ఇంత చిన్నగా తరగాలి. చిన్నగా ముక్కలు తరగాలి. చిన్నగా తరగాలి. సరేనా? మొత్తం కోసేసుకుందాం. చిన్నగా మొత్తం ఇలా తరిగేసుకోవాలి. మొత్తం తరిగేసి ఉప్పు కారం కలిపేసుకుందాం. ముందు ఏం చేయాలి, నూనె కొంచెం కాగపెట్టాలి అన్నమాట. కొంచెం కాగపెట్టి చల్లారించి పోయాలి. దానిలో మంచిగా ఉంటుంది. కొంచెం కాగినాక ఆవు పొడి 3 చెంచాలు ఆవు పొడి వేయి. మెంతి పొడి ఖాళీ 1 చెంచా వేయాలి, ఎక్కువ వద్దు. మెంతి పొడి వేసి మెంతి పొడి 1 చెంచా. మీ రుచికి తగినట్టు కారం వేసుకోవాలి. మీ రుచికి తగినట్టు 3 కాయలు పెట్టినాము మేము అప్పుడు తినేనికి. ఉప్పు వేసుకోవాలి మీకు రుచికి తగినట్టు. మొత్తం కలుపుకోవాలి. ఇది ఇలా మంచిగా కలుపుకోవాలి. ఎన్ని మంచిగా కలుపుకోవాలి. 3 అప్పుడు పెడుతున్నాం కదా, అందుకు 2-3 నిమ్మకాయలు పిండేసేవా. 3 నిమ్మకాయలు పిండేస్తున్నాం. 3 కాయకి 1, 3 కాయలు కదా మేము చేసింది. 3 నిమ్మకాయలు పిండుతున్నాం అన్నమాట. అప్పుడే మొత్తం పిండేస్తున్నాం. 3 నిమ్మకాయ పిండేయాలి. నిమ్మకాయ కలిపినాక మొత్తం కలపాలి. నూనె కాగింది. ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసిన. కొంచెం పసుపు వేసేద్దాం. పసుపు వేస్తే అయిపోద్ది. తర్వాత చల్లారేసేద్దాం. చల్లగా చేస్తున్నా. నూనె కాగబెట్టినా కదా, ఎండుమిర్చి, ఆవాలు పెట్టిన. చల్లగా చేస్తున్నా అన్నమాట. ఫ్యాన్ కింద పెట్టి చల్లగా చేస్తున్నా. చల్లగా అయినాక మామిడికాయలు వేసేద్దాం. నూనె చల్లగైంది. ఇప్పుడు నూనె మొత్తం పోసేయాలి. అందులో మామిడికాయ మొత్తం పోసి కలిపేయాలి అన్నమాట. ఇట్లా కలిపేయాలి. మొత్తం కలపాలి. ఉప్పు మాత్రం చక్కగా ఉండాలి. ఉప్పు మంచిగా ఉండాలి. ఉప్పు అప్పుడు తినేది కదా, ఏం కాదు. కొంచెం ఉప్పు మంచిగా వేసుకోండి. ప్లాస్టిక్ డబ్బాలో వేసేసుకోవాలి. గ్లాస్ డబ్బా లేదా చిన్న ప్లాస్టిక్ డబ్బాలో అప్పుడు అయిపోయింది ఊరి మామిడి.